ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జనవరి 26 నుంచి 1వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. ఈ వార ప్రారంభంలో కర్కాటక రాశి వారి యొక్క రాశ్యాధిపతి చంద్రుడు గురువుకి 7వ స్థానంలో రావడం వల్ల టెంపరీగా ఒక గజకేసరి యోగం ప్రారంభమవడం జరిగింది. ఆ కారణం వల్ల జాతకుడు పుణ్యక్షేత్రాలు దర్శించడం, అలాగే గొప్పవారితో కలిసి కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే తన ఐశ్వర్యాన్ని, ధనాన్ని పెంచుకునే ప్రయత్నంలో కొన్ని సలహాలు పెద్దవారి దగ్గర నుంచి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు మరి ఈ ఫిబ్రవరి 4వ తారీఖున రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది. సో ఆ కారణం వల్ల ఎలా ఉంటుందంటే, మరి చాలా కాలంగా జాతకుడు ప్రయత్నం చేస్తూ చాలా విషయాలు, ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు, రావాల్సినటువంటి ధనం, అలాగే వివాహ ప్రయత్నాలు దగ్గరకు వచ్చి ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే రావడం కంపల్సరీగా వస్తుంది, కానీ దానికోసం జాతకుడు 1-2 సార్లు ప్రయత్నం చేసినా రాకపోవడం, ప్రతిదానికి నిరాశగా ఉండడం, ఎవరో ఒకరు సహకారం తీసుకుంటే వాళ్ళు ఏదో చెప్పడం, ఇవన్నీ కూడా కొంతకాలం వరకు జాతకుడికి ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంచుమించుగా మీకు ఈ వారం చివరి నుంచి మీకు రావాల్సినటువంటి ఫలితాలు, అటు ఉద్యోగంలో అభివృద్ధి అవ్వచ్చు, అలాగే వివాహ విషయంలో అనుకూలత అవ్వచ్చు, ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి ధనం రావడం, ఇవన్నీ కూడా జాతకుడికి చాలా వరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశాలు చాలా బలంగా, అతి తొందరలో మీ యొక్క జీవితం మారడానికి ఈ గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా మీ మీద ఉండడం జరిగింది. ఇక చాలా కాలంగా 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ శని భగవానుడికి ఈ వార ప్రారంభంలో శుక్రుడు కూడా అదే స్థానంలోకి రావడం వల్ల కొంతవరకు జాతకుడికి కొద్దిగా దగ్గర బంధువులతో, అది ముఖ్యంగా స్త్రీలతో ఆస్తిపరమైన విషయాల్లో కానీ, ఉద్యోగపరమైన విషయాల్లో కానీ కొంతవరకు కొన్ని విభేదాలు, అపవాదులు వచ్చే అవకాశం ఉన్నది. ఏదైనా జాతకుడు ఈ వారం తమ కుటుంబ సభ్యులతోని, ఎస్పెషల్లీ కుటుంబంలో ఉన్నటువంటి బంధువర్గంలో ఉన్నటువంటి స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఇక ఇదే వారం మంగళవారం రోజు ఈ శుక్రగ్రహం మరి మీనరాశిలోకి భాగ్యస్థానంలోకి ప్రవేశించడం, అది ఉచ్చస్థితి అవ్వడం వల్ల అనూహ్యంగా జాతకుడి యొక్క స్థిరాస్తుల యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. ఏదైనా కొత్త స్థిరాస్తి కొనే ప్రయత్నం కానీ, కొత్త వాహనం కొనే ప్రయత్నం కానీ చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి విదేశ ప్రయాణం కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే ఆలోచన ఈ సమయంలో మీకు నెరవేరే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా వీసా కొరకు కానీ టికెట్స్ ఏమన్నా విదేశానికి తీసుకోవాల్సి ఉంటే మరి ఈ వారంలో, ఈ మంగళవారం తర్వాత మీకు విదేశ వ్యవహారానికి సంబంధించిన ప్రతి విషయం అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అలాగే ధన వ్యయం కూడా చాలా అధికంగా అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇదే రంగంలో ఉన్నటువంటి మీడియా రంగంలో వారికి కానీ, సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి హీరోయిన్స్కి కానీ, అలాగే చిన్న చిన్న నటీనటులకు కూడా కొన్ని గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంటు ఇతరులు, ముఖ్యంగా మంచి డైరెక్టర్లు గుర్తించడం వల్ల మీ కొరకు ప్రత్యేకంగా కొన్ని పాత్రలు సృష్టించి మిమ్మల్ని హైప్ చేసే విధంగా మీతో కొన్ని అగ్రిమెంట్లు చేసుకొని మీకు ఆర్థిక పరంగా మీకు అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. అనూహ్యంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు వస్తుంది. అలాగే మీరు గొప్ప అవకాశాలు రావడం, ఆర్థిక పరంగా కూడా నిలదొక్కుకోవడానికి ఈ రాబోయే గ్రహస్థితి మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ స్థితి చాలా వరకు ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు మీ యొక్క వ్యక్తిగత అవసరాలకు, మీలో ఉన్నటువంటి ఆలోచనలు లేదంటే మీ యొక్క బలహీనతలు కొరకు కొంత ధనాన్ని వెచ్చిస్తారు.
అలాగే కొంత ధనం కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా షేర్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్మెంటు, జోదం, పేకాట వాటిలో కొంత ధనాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించండి. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో మీ యొక్క అన్నదమ్ములకు కానీ, రక్త సంబంధికులకు కానీ, మీరు స్త్రీ అయి ఉంటే మీ భర్త గారికి కానీ తప్పనిసరిగా కొంత ఆర్థికపరమైనటువంటి సహకారం అందించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారంలో స్త్రీలైతే తమ యొక్క ఆరోగ్యాన్ని, ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. స్వస్తి. సాధారణంగా గోచార ఫలితాలు అబ్జర్వ్ చేస్తున్నవారు, దాన్ని ఫాలో అవుతున్నవారు కేవలం మనం చంద్రగ్రహ గమనం ఆధారంగా, అంటే మీ యొక్క రాశి చంద్రుడు అవటం వల్ల ఆ రాశికి ఇతర గ్రహాల సంచారం వల్ల మీ యొక్క గోచార ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తవానికి మీ జన్మజాతకంలో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం, అంటే అటు సూర్యచంద్రులతో పాటు శని, గురు, శుక్ర, కుజ, బుధ గ్రహాలపై కూడా ఇతర గ్రహాలు సంచరించినప్పుడు మీ యొక్క గ్రహస్థితి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు మీ యొక్క జీవితంలో ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏలినాటి శని, జన్మశని ఇవన్నీ కూడా అందరికీ ఒకే విధంగా ఉండే అవకాశం ఉన్నది. సుమారుగా ప్రస్తుతం మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంటే ఆ రాశిలో ఒక చంద్రుడే ఉన్న వాళ్ళకి ఒక విధంగా, చంద్రుడితో పాటు గురుగ్రహం ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇవి ఒక పాలసీగా, సింపుల్గా ఒక మార్గదర్శకంగా తీసుకోవాలి తప్ప ఇవే ఖచ్చితంగా జరుగుతాయని రూల్ లేదు. చంద్రుని బట్టి, రవిని బట్టి, లగ్నాన్ని బట్టి, గురువుని బట్టి కూడా గోచార ఫలితాలు ఉంటాయి. కాబట్టి మరి ఎవరన్నా దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి ఎదురెదలేక ఇబ్బంది పడుతున్నవారు స్వయంగా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు జరుగుతున్నటువంటి దశ, అంతర్దశలకి బట్టి ఈ గోచారం కూడా సపోర్ట్ చేస్తూ ఆ ఫలితాలు నిర్ణయించుకొని ఏదైనా దోషాలు ఉంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకొని ఒక దైవ మార్గంలో, అంటే ముఖ్యంగా ఈ పరిహారాలు కూడా ఏదో జపాలు చేయడం వల్ల, దానాలు చేయడం వల్ల, ఉంగరాలు పెట్టుకోవడం వల్ల పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు. అంటే ఎవరికి వారు దైవారాధన వల్ల అయితేనే, స్వయం కృషి వల్ల అయితేనే వ్యక్తిగతంగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషానికి మీరు పరిహారం చేసుకుంటే అది ఫలితం వస్తుంది తప్ప ఏదో డబ్బులు కట్టేసి పూజలు చేయించాం, ఎవరితోనో జపాలు చేస్తామంటే మాత్రం పెద్దగా ఫలితం ఉండదు. ఏదైనా మీ జీవితాన్ని, మీ జాతకం మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దానికి మీరు ఎన్నుకోవాల్సిందల్లా ఒక సరైనటువంటి గురువుని, ఒక మార్గదర్శకుని ఎన్నుకుంటే అది మీ యొక్క జీవితం మంచి మార్గంలో పడే అవకాశం ఉంది. స్వస్తి. you